వాళ్ళు రూల్స్ చేంజ్ చేస్తాం ఇప్పుడు ఈ టైంలో. ఎప్పుడైతే వింటర్ సీజన్ ఉండి ఫాగ్ తోటి ఎన్నో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతుంటాయి. ఇదే టైంలో ఇప్పుడు డీజీసీ వాళ్ళు కూడా రూల్స్ చేంజ్ చేసే వరకు అది రెండు ఇప్పుడు ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. ఒకటేమో పైలట్ షార్టేజ్ అయింది ఆ రూల్స్ చేంజ్ చేయడంతో, ఒకటేమో అటు లో విజిబిలిటీ తోటి మొత్తం నార్త్ ఇండియా అంతా ఫాగ్ ఉండి విజిబిలిటీ తక్కువ ఉండి కూడా లాట్ ఆఫ్ ఫ్లైట్స్ ఆర్ గెటింగ్ డిస్టర్బ్టెడ్. అంటే ఈ పరిస్థితికి అదే కనుక డీజీసీ వాళ్ళు వేరే టైంలో చెప్పండి సార్ చెప్పండి. డీజీసీ వాళ్ళు ఇదే కనుక సమ్మర్ సీజన్ లో ఇంట్రొడ్యూస్ చేసేది ఉంటే మనకు ఈ వింటర్ సీజన్ యొక్క ప్రాబ్లమ్స్ ఉండకపోతుండే. అప్పుడు ఓన్లీ పైలట్ షార్టేజే వి వుడ్ హావ్ ఫేస్డ్. ఇప్పుడు రెండు దిక్కుల నుంచి మనకు ప్రాబ్లం వచ్చింది. ఒకటేమో లో విజిబిలిటీ డ్యూ టు ఫాగ్ ఇన్ ది వింటర్ సీజన్, ఇంకోటేమో డీజీసీ వాళ్ళ రూల్స్ చేంజ్ అవడం తోటి షార్టేజ్ ఆఫ్ పైలట్స్ వచ్చేసింది. ముందు వారానికి ఒక దినం వీక్ ఆఫ్ ఉంటే ఇప్పుడు 2 days 48 hours రెస్ట్ తీసుకోమని డీజీసీ కొత్త రూల్స్ ప్రకారంగా ఉన్నది. అట్లనే వాళ్ళు 0 hours నుంచి 6 o'clock వరకు, అంటే మిడ్ నైట్ నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఫ్లైట్ చేసేది ఉంటే ముందు 4 ల్యాండింగ్స్ A320 మీద, ATR 72 మీద 6 landings were permitted. ఇప్పుడు ఓన్లీ 2 landings are permitted. Therefore the pilots cannot be used beyond 2 landings. So దాంతో కూడా ఎంతో డిస్ట్రప్షన్ అవుతుంది, ఎంతో షార్టేజ్ ఆఫ్ పైలట్స్ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. అంటే ఎస్ఎన్ రెడ్డి గారు మనం చూసాం ఇక్కడ ఇండిగో 2200 ఫ్లైట్స్తో మన ఇండియాలోనే లార్జెస్ట్ ఎయిర్ క్యారియర్గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు ఒక్కసారిగా ఇంత ఎఫెక్ట్ అయిపోయింది, ప్రయాణికులు కూడా లబోదిబం అంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఎఫెక్ట్తోని ఈ రోజు మధ్యాహ్నం నుంచి మిగతా విమాన సంస్థలు రేట్లు అమాంతంగా పెంచేసాయి. మనం ఇంక పెద్ద ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. హైదరాబాద్ నుంచి విజయవాడకి సాధారణ రోజుల్లో 3200 నుంచి పీక్ అవర్స్లో 5200 వరకు టికెట్ ఉంటే హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకుంది ఒక కేస్ స్టడీ. ప్రస్తుతం 18,650 రూపాయలు ఉంది కొన్ని ఫ్లైట్స్, కొన్ని 20,000కి మించి ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయలేమా? అది తప్పనిసరిగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కంట్రోల్ చేయవచ్చు, డీజీసీ కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ యొక్క బ్యాడ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ టు మేక్ మోర్ ప్రాఫిట్ డ్యూరింగ్ దిస్ క్రైసిస్. దట్ ఈస్ నాట్ ఫెయిర్. ఓకే, ఎస్ఎన్ రెడ్డి గారు, లార్జర్ సెన్స్ లో చూస్తే అంటే డీజీసీఏ ఈ సందర్భంలో రూల్స్ అమల్లోకి తేవాలని అనుకోవటం తప్ప, లేదంటే ఇండిగో ప్రిపేర్డ్గా లేకపోవడం తప్ప, లేదంటే ఇండిగో సర్వీసులు ఎక్కువగా పెంచి గతంలో ఉన్న పైలట్లనే అన్ని సేవలకు వినియోగించుకోవాలని అనుకోవటం తప్ప మీకు 3 కారణాలు ఏది బలంగా కనిపిస్తోంది? ఇవి 3 ఇష్యూస్ అండి మీరు చెప్పిన ప్రకారంగా. ఒకటేమో ఈ టైంలో రూల్స్ చేంజ్ చేస్తాం డీజీసీ వాళ్ళది, ఇంకొకటేమో వీళ్ళు ఫ్లైట్స్ పెంచడం తోటి ఎక్కువ క్రూ అవసరం ఉన్నది. ఓకే, దాని కొరకు కూడా ఈ కొత్త రూల్స్ ప్రకారంగానైతే క్రూ యూటిలైజేషన్ తగ్గుతుంది కానీ ఎక్కువ కాదనమాట. ఓకే, సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వింటర్ సీజన్ ఉండి విజిబిలిటీ ఉండదు నార్థన్ ఇండియా లోపల ఎక్కడ లేకుండా ఈ సౌత్ నుంచి నార్త్ పోయే ఫ్లైట్స్ అన్ని డిలే అవుతుంటాయి. ఇప్పుడు పొద్దున 6 o'clock హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయే ఫ్లైట్ అది ఇక్కడ నుంచి 10 o'clock 11 o'clock పోతుంది. ఎప్పుడైతే అక్కడ విజిబిలిటీ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడే పోతుంది అనమాట. అయ్యే వరకు ఏంది, ఇక్కడ పైలట్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ గ్రౌండ్ ఫర్ 4 hours, 6 నుంచి 10 వరకు కూర్చుంటున్నారు. ఆ 4 hours will affect their FDTL if they have to go and do another 4 landings. Hyderabad to Delhi to Amritsar to Delhi to Hyderabad రావాలంటే it affects the requirement of the pilots. Okay. So pilots వాళ్ళ డ్యూటీ కాగానే వాళ్ళు అంటే we cannot fly as per the rules. Okay. So they cannot produce pilots immediately at that time because they don't have extra pilots as a standby లేరు అన్నమాట. అంటే ఎస్ఎన్ రెడ్డి గారు, ఇప్పుడు డీజీసీఏ ఈరోజు మధ్యాహ్నం కొంచెం రూల్స్ కూడా మళ్ళీ సడలించింది ఇండిగో విషయంలో. మీరేమంటారు? ఇప్పుడు ఇండిగో చేయాల్సింది ఏంటి? 15వ తారీఖు వరకు రద్దు చేసుకున్న వాళ్ళకి మేము టికెట్ వాపస్ ఇస్తామంటూ ప్రయాణికులకు క్షమాపణ కూడా కోరింది. అదొక పార్ట్.
అసలు ఇప్పుడు ఇండిగో చేయాల్సింది ఏంటి? ఇది హైయెస్ట్ బిగ్గెస్ట్ ఎయిర్ క్యారియర్ గా ఉంది కాబట్టి ఇండియాలో. ఇప్పుడు ముఖ్యంగానైతే వాళ్ళు ఏవైతే అడిషనల్ 1000 ఫ్లైట్స్ పెట్టినరో ఆ ఫ్లైట్స్ లో అట్లీస్ట్ సగం ఫ్లైట్స్ అన్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే మంచిది. మొదలే క్యాన్సిల్ చేసుకోవాలి, దానికి బుకింగ్ చేసుకోవద్దు. బుకింగ్ చేసేది ఉంటే పైలట్స్ కు ప్యాసింజర్స్ కు ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అదొకటి సర్వీస్. ఇంకొకటి ఏంటంటే ఈ డీజీసీ వాళ్ళు కూడా ఈ రూల్స్ ఈ వింటర్ సీజన్ అయిపోయేదానికి ఎక్స్టెన్షన్ ఇస్తే అప్పుడు సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే, ఖచ్చితంగా మీకు ఎందుకంటే 15వ తారీఖు వరకు మేము సర్వీసులు రద్దు చేస్తున్నాం, కొన్ని సర్వీసులను ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్ చేసేసారు ఇండిగో కాబట్టి. ఎస్ఎన్ రెడ్డి గారు ఇప్పుడు ఎస్ఎన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సంక్షోభం నేపథ్యంలో మిగతా విమానయాన సంస్థలు నేను ప్రారంభంలో ప్రస్తావించినట్టుగా విపరీతంగా రేట్లు పెంచేసాయి. ఇప్పుడు వీటిని క్రమబద్ధీకరించాలి. ఎప్పుడున్న రెగ్యులర్ రేట్లకే ప్రయాణికులు వెళ్ళాలంటే ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది ఎవరు? ఈ విషయంలో రామ్మోహన్ నాయుడు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు కేంద్ర మంత్రి. అది దాని విషయాన్ని మాత్రము డీజీసీఏ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషనే దానికి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకొని అందరికి వార్నింగ్ ఇవ్వాలి. అంటే మీరు ఎప్పుడున్న రేట్స్కే ఇవ్వండి, మీరు ఈ సిచ్యువేషన్ ఇట్లా మంచి లేదు కనుక మీరు అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కువ అమౌంట్ చేసి ఎక్కువ సంపాదించుకోదలుచుకున్నారు, అది న్యాయం కాదని చెప్పాలి. సార్ మరి ఇప్పుడు ఈ పైలట్స్ కూడా కొన్ని అబ్జెక్షన్స్ చేస్తున్నారు ఇప్పుడు. కానీ రూల్స్ చూస్తే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ సంబంధించి డీజీసీఏ తెచ్చిన రూల్స్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే విమాన ప్రమాదాల నివారణకు ఉపయోగపడే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే వీక్కి 48 గంటల రెస్ట్ ఉండాలన్నది అది కీలకం. నిద్ర అవసరం అనే దాన్ని కూడా స్పెసిఫిక్గా తీసుకున్నారు. నైట్ ల్యాండింగ్ వారంలో 6 సార్లు ఉండాల్సింది పైలట్ ఇప్పుడు నాట్ మోర్ దెన్ 2 చేయాలి అనేది చాలా క్లియర్ కట్గా ఇక్కడ చెప్పారు. మరి ఇప్పుడు ఈ రూల్స్ సక్రమంగా వారం కాదు ఒక దినంలో అది వారం కాదు. ఓకే మరి ఇప్పుడు ఈ రూల్స్ పెర్ఫెక్ట్ గా అమలు అవుతాయని అనుకోవచ్చా ఇప్పుడు ఎదురైన సంక్షోభం నేపథ్యంలో? ఇప్పుడు పరిస్థితి ప్రకారంగా వాళ్ళు ఆ రూల్స్ కొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో స్టార్ట్ చేసే వరకు అటు నుంచి వింటర్ ఉండి ఫ్లైట్స్ దాంతో క్యాన్సిల్ అవుతున్నాయి. ఇటేమో పైలట్ షార్టేజ్ ఉండి క్యాన్సిల్ అవుతున్నాయి. అందుకొరకు యాజ్ అ స్పెషల్ కేస్ గవర్నమెంట్ కెన్ కన్సిడర్ ఇట్ టు ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్. ఈ వింటర్ సీజన్ అయిపోయేదానిక వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చి తర్వాత స్ట్రిక్ట్గా చేస్తే అంతవరకు ఇండిగో కూడా ప్రిపేర్ అవుతుంటుంది. వాళ్ళు ఎట్లయినా కానీ కొన్ని ఫ్లైట్స్ తగ్గించవలసి వస్తుంది. వాళ్ళైతే 1000 ఫ్లైట్స్ మీరు చెప్పిన ప్రకారంగా వింటర్ సీజన్లో ఎక్కువ చేసిన దానిలో మేబీ 500-600 ఫ్లైట్స్ దే హ్యావ్ టు కట్ డౌన్ టు మేనేజ్ విత్ ది రెడ్యూస్ అవర్స్ ఆఫ్ డ్యూటీ. అంటే కేవలం ఇండిగో బిగ్ క్యారియర్ కాబట్టి లార్జెస్ట్ ఎయిర్ క్యారియర్ కాబట్టి సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో కూడా 1124 ఫ్లైట్స్ ఉన్నాయి. మరి అక్కడ అంత సమస్య ఎయిర్ ఇండియా ఫ్లైట్లకు వచ్చినట్టు ఎక్కడ కనిపించడం లేదు. అవునండి, ఎందుకంటే అది ఎయిర్ ఇండియాలో they were not using the crew to the maximum or optimum level, whereas Indigo was using the crew to the optimum level. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మార్జిన్ లేదు, వాళ్ళకు ఎక్స్టెండ్ చేసే ఒక మార్జిన్ లేదు. వేరే ఎయిర్లైన్స్ కు వాళ్ళు 100% యూటిలిటీ లేదు కనుక వాళ్ళకు కొంత మార్జిన్ ఉన్నది. ఈ వింటర్ తోటి కొన్ని ఫ్లైట్స్ డిస్లొకేట్ అయినా కానీ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్. బట్ ఇండిగో వాళ్ళు 100% ఆప్టిమం యూటిలైజేషన్ ఉంది కనుక వాళ్ళకి అక్కడ మార్జినే లేదు వాళ్ళకు ఎక్కువ క్రూని వాడాలంటే.